హలో ఎవ్రీవన్. మనం లాస్ట్ క్లాస్లో ఏ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం? ఏరియా అండ్ పెరిమీటర్. సో మనకి వైశాల్యం మరియు చుట్టుకొలత, మనకి ఆ టాపిక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొంచెం మీ స్టాండర్డ్ కన్నా కొంచెం డెప్త్గా ఉంటాయి కాబట్టి సో మీరు 1-2 సార్లు క్లాసెస్ని వినండి. అర్థం కాకపోతే ఏం చేస్తారు, 1-2 సార్లు క్లాసెస్ని వినండి. నీట్గా నోట్స్ కూడా మెయింటైన్ చేసుకుంటూ మనకి డైలీ టెస్ట్ని కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోగలిగితే మాత్రం సో మీరు ఏ టాపిక్ అయినా పర్ఫెక్ట్గా ఉంటారు. ఎప్పుడైనా సరే మనకి బేసిక్ తెలిస్తే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో మీరు బేసిక్ కోసం మీకు అర్థం కాని క్లాస్ ఏదైనా ఉన్నా కానీ 1-2 సార్లు మనకి యూట్యూబ్లోనే క్లాసెస్ ఉంటాయి కాబట్టి సో 1-2 సార్లు క్లాసెస్ విన్నారనుకోండి, సో ఏ మాత్రం డౌట్ లేకుండా డైలీ టెస్ట్ని కూడా ఈజీగా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో మనం ప్రెజెంట్ క్లాస్లో కూడా మనకి ఒక న్యూ టాపిక్ అనేది స్టార్ట్ చేసుకోబోతున్నాం. సింపుల్గా ఉంటుంది, మీకు బేసిక్ తెలియడం కోసమే. అంటే మనకి ఇక్కడ బేసిక్ అంటే నెక్స్ట్ ఉన్నటువంటి మనకి ట్రయాంగిల్స్ అంటే త్రిభుజాలు ఎలా ఫామ్ అవుతాయి, సో మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినటువంటి రెక్టాంగిల్, స్క్వేర్, దీర్ఘచతురస్రం, చతురస్రం ఆ పాలిగాన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు కోణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. కోణాలు మీన్స్ యాంగిల్స్. సో ఆ యాంగిల్స్ ఎలా ఫామ్ అవుతాయి, యాంగిల్స్ ని బేస్ చేసుకొని త్రిభుజాలని ఎలా డివైడ్ చేసుకుంటాం, సో మనకున్నటువంటి చతుర్భుజాలను కూడా అంటే క్వాడ్రిలేటర్స్ ని కూడా ఎలా డివైడ్ చేస్తామో మీకు నెక్స్ట్ క్లాస్లలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మీకు ప్రెసెంట్ క్లాస్ లో మనం నేర్చుకునేటువంటి సింపుల్ గా ఉంటుంది బేసిక్ కాన్సెప్ట్. సో అందరూ కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ తో వింటే మాత్రం ఈజీగా మనకి నెక్స్ట్ ఉన్న టాపిక్స్ అన్ని కూడా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో ఏంటి ఆ టాపిక్ చూడండి, యాంగిల్స్, కోణాలు. సో కోణం అంటే ఏంటి, సో మీకు హైయర్ క్లాసెస్లో అయితే జామెట్రీ రేఖాగణితం అని ఉంటుంది. సో రేఖాగణితంలో అయితే మీకు డీటెయిల్గా పాయింట్, లైన్ సెగ్మెంట్, రేఖాఖండము, రేఖ, కిరణము, కోణము ఇవన్నీ కూడా కోణాలను బేస్ చేసుకొని త్రిభుజాలు ఎలా డివైడ్ చేస్తాం ఇవన్నీ కూడా మీకు కొంచెం హైయర్ క్లాసెస్లో ఉంటాయి. సో మనం ప్రెసెంట్ క్లాస్లో మాత్రం సో ఫస్ట్ వన్ చూడండి, పాయింట్. పాయింట్ మీన్స్ బిందువు. సో ఎలా ఉంటుందో చూడండి, జస్ట్ మనకి దీన్ని ఏమంటాం పాయింట్. పాయింట్ మీన్స్ బిందువు. పాయింట్ మీన్స్ బిందువు. సో మనకి రేఖాగణితంలో అంటే హైయర్ క్లాసెస్లో మీరు జామెట్రీలో అయితే రేఖాగణితంలో అయితే మనకి బిందువు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి పాయింట్ మీన్స్ బిందువు. సో మరి 2 పాయింట్స్ ని, 2 బిందువుల్ని మనం ఎలా జాయిన్ చేస్తాం, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏబి అనేటువంటి ఒక 2 బిందువుల్ని తీసుకున్నాను. సో ఈ 2 బిందువుల్ని మనం జాయిన్ చేయాలి. సో ఎలా జాయిన్ చేస్తాం, మీరు మాత్రం ఫస్ట్ ఏం చేస్తారు, మేడం మేము ఇలా కర్వ్ గా జాయిన్ చేస్తాం. అంటే ఎలా ఉంది, వక్రరేఖగా ఉంది. సో నెక్స్ట్ సేమ్ అదే డిస్టెన్స్ తోని ఏబి అనేటువంటి ఇంకొక 2 బిందువుల్ని తీసుకున్నాం. సో ఈ 2 బిందువుల్ని కూడా జాయిన్ చేయాలి. సో ఎలా జాయిన్ చేస్తాం, సో మనం నేనైతే ఇలా జాయిన్ చేశాను. సో నెక్స్ట్ ఏబి అనేటువంటి ఇంకొక 2 పాయింట్స్ ని తీసుకుంటున్నాను. సో ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేయాలి. సో ఎలా జాయిన్ చేస్తాం మనం, సో నేనైతే ఇలా జాయిన్ చేశాను. అంటే 2 బిందువుల్ని చాలా రకాలుగా మనం జాయిన్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ ఒక 2 పాయింట్స్ ని తీసుకుంటున్నాను. ఈ 2 పాయింట్స్ ని నేను ఇలా జాయిన్ చేశాను. సో మీరు ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎనీ 2 పాయింట్స్ ని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేయాలంటే కర్వ్ గా జాయిన్ చేసాం. మనకి ఇక్కడ డౌన్ కర్వ్, ఇది అప్ కర్వ్. సో మనకి ఇక్కడ స్ట్రైట్ లైన్ గా ఉంది. సో ఇలా మనకి ఎన్ని రకాలుగా అయినా సరే ఆ 2 పాయింట్స్ ని మనం జాయిన్ చేయగలుగుతాం. అంటే 2 పాయింట్స్ ని జాయిన్ చేయాలంటే ఇలా జాయిన్ చేయొచ్చు, ఇలా 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 మన ఈ 4 టైప్స్ లో అయితే జాయిన్ చేయగలిగాం. సో మనకి ఈ 4 టైప్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే మనకి లాస్ట్ వన్ చూడండి, ఏబి ఈ 2 పాయింట్స్ ని ఈ 2 బిందువుల్ని జాయిన్ చేసినప్పుడు మనకి అత్యల్ప దూరం అనేది, అత్యల్ప దూరం అంటే స్మాలెస్ట్ డిస్టెన్స్ అనేది మనకి ఏబి ఆ పాయింట్స్ మధ్య స్మాలెస్ట్ డిస్టెన్స్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో సో దాన్ని ఏమంటాం, లైన్ సెగ్మెంట్స్ మీన్స్ రేఖాఖండం. సో ఏంటిది, రేఖాఖండము మీన్స్ లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్. సో రేఖాఖండము. సో ఎందుకు మేడం ఇవన్నీ కూడా, మరి మనకి డిస్టెన్స్ అనేది స్మాలెస్ట్ గా ఉండదా, కావాలంటే మీరు ఒకసారి పేపర్ మీద ఎనీ 2 పాయింట్స్ అంటే మనకి సేమ్ డిస్టెన్స్ లో ఆ 2 పాయింట్స్ ని స్కేల్ తోనే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ దగ్గర ఉన్నటువంటి స్మాల్ స్కేల్ ఉంటుంది కదా, సో ఆ స్కేల్ తోనే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ లో 2 పాయింట్స్ నోట్ చేసుకోండి. సో వాటిని కర్వ్ తో జాయిన్ చేయండి, డౌన్ కర్వ్, అప్ కర్వ్, స్ట్రైట్ లైన్ తో కూడా
మీరు జాయిన్ చేసి వాటిని మీ దగ్గర ఒక థ్రెడ్ మీన్స్ దారం తీసుకోండి. దారం తీసుకొని వాటిని మెజర్ చేయండి. మెజర్ చేసి స్కేల్‌తో కొలవండి. సో, అందులో మీరు ఎప్పుడైనా సరే అన్నిటిని కూడా మీరు మెజర్ చేసిన తర్వాత లాస్ట్‌కి ఫైనల్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రం మనకి స్మాలెస్ట్ డిస్టెన్స్ మనం ఫోర్త్ వన్ నోట్ చేసుకున్నాం కదా! ఏబీ అనేటువంటి 2 పాయింట్స్ 2 బిందువులను అత్యల్ప దూరంతో మనం కలపడానికి అంటే జాయిన్ చేయడానికి పాసిబుల్ అయ్యేటువంటి ఏబీని ఏమంటాం? లైన్ సెగ్మెంట్ అంటాం. రేఖాఖండము. సో, రేఖాఖండంలో ఈ 2 పాయింట్స్ కూడా అంటే మనం మెజర్ చేసేటప్పుడు కూడా సో, మనం ఇక్కడ కొలతని స్కేల్‌తో కొలతని తీసుకుంటాం కదా! సో, అప్పుడు మనకి ఈ 2 పాయింట్స్ ఇంక్లూడింగ్ ఆ 2 పాయింట్స్‌ని కూడా జాయిన్ చేస్తాం. అంటే ఆ 2 బిందువులను కూడా కన్సిడర్ చేస్తాం. ఆ లైన్ సెగ్మెంట్‌లోనే. మనకి స్కేల్ మీద చిన్న చిన్న లైన్స్ ఉంటాయి కదా! సో, లైన్స్‌లో కూడా మనకి పాయింట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 2 పాయింట్స్‌ని మనం స్మాలెస్ట్ డిస్టెన్స్‌తో ఫార్మ్ చేసినప్పుడు లైన్ సెగ్మెంట్ ఫార్మ్ అవుతుంది. ఆ లైన్ సెగ్మెంట్‌ని మెజర్ చేసేటప్పుడు రేఖాఖండాన్ని మనం కొలిచేటప్పుడు సో, ఈ 2 పాయింట్స్‌ని కూడా కన్సిడర్ చేస్తాం. ఈ ఏబీ అనేటువంటి లైన్ సెగ్మెంట్ అనేది ఈ 2 పాయింట్స్‌తోనే ఎండ్ అవుతుంది. సో, మనం నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఇలా కంటిన్యూగా ఇలా మనం ఎక్స్టెండ్ చేసినా గాని ఓన్లీ ఏబీ అంటే లైన్ సెగ్మెంట్ అంటే రేఖాఖండం అంటే ఓన్లీ ఆ 2 పాయింట్స్‌తోనే ఎండ్ అవుతుంది. సో, ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది? ఓన్లీ ఈ 2 పాయింట్స్ తోనే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వన్ అనేది మనం కన్సిడర్ చేయం. ఓన్లీ మనం మెజర్ చేసేటప్పుడు కూడా కొలిచేటప్పుడు కూడా ఆ 2 పాయింట్స్ వరకే మనం మెజర్ చేసుకుంటాం. సో, మనకి బిందువు, రేఖాఖండము. సో, నెక్స్ట్ వన్ చూడండి. రేఖ మీన్స్ లైన్. సో, లైన్ అంటే ఎలా ఉంటుందో చూడండి. మనకి 2 పాయింట్స్ ని మనం జాయిన్ చేసాం స్మాలెస్ట్ డిస్టెన్స్ తోని. సో, దాన్ని స్ట్రెయిట్ పాత్ గా అంటే స్ట్రెయిట్ లైన్ గా సో, మనకి 2 సైడ్స్ కూడా అంటే మనకి కంటిన్యూషన్ లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 సైడ్స్ కూడా యారోస్ తో ఇండికేట్ చేయబడి ఉంది అంటే మనకి ఈ 2 సైడ్స్ కూడా యారోస్ తో ఇండికేట్ చేయబడి ఉంటే సో, దీన్ని ఏమంటాం? లైన్ అంటే అనంతంగా మనకి లైన్ మీన్స్ రేఖ. రేఖకి 2 సైడ్స్ కూడా ఎలా ఉంటాయి? యారో మార్క్స్ తోని ఇండికేట్ చేయబడి ఉంటాయి. సో, ఏంటి? లైన్. లైన్ మీన్స్ రేఖ. సో, రేఖాఖండం అంటేనేమో జస్ట్ ఆ 2 పాయింట్స్ తోనే ఎండ్ అవుతుంది. కానీ లైన్ మాత్రం కంటిన్యూషన్ గా ట్రావెల్ అవుతుంది. అంటే మనకి ఏబి అనేటువంటిది ఒక లైన్ రేఖ అనుకుంటే సో, యారోస్ మీన్స్ మనకి ఎంత దూరమైనా ట్రావెల్ అవుతాయి. సో, రేఖ అంటే ఇలా ఉంటుంది. సో, రేఖ అంటే ఎలా ఉంటుంది? ఏబి అనేటువంటి లైన్ ని ఎలా ఇండికేట్ చేస్తాం? 2 సైడ్స్ కూడా యారోస్ తో ఇండికేట్ చేస్తాం. సో, మనం ప్రతిసారి రేఖ, రేఖాఖండము ఇలా నోట్ చేయకుండా సింపుల్ గా కూడా ఎలా నోట్ చేస్తామో చూడండి. ఏబి అనేది లైన్ సెగ్మెంట్ కదా! సో, ఏబి మీద బార్ నోట్ చేసుకుంటాం. ఈ 2 పాయింట్స్ తోని ఇట్లా బార్ నోట్ చేసుకుంటే ఇది ఏబి మీద బార్ నోట్ చేసుకున్నాం అనుకోండి. రేఖాఖండం లైన్ సెగ్మెంట్ అవుతుంది. మరి లైన్ అయితే ఎలా ఇండికేట్ చేస్తామో చూడండి. ఏబి మనకి 2 పాయింట్స్ ని జాయిన్ చేస్తాం కదా! 2 సైడ్స్ కూడా యారోస్ తో ఇండికేట్ చేసామంటే మనకి ఆ వాల్యూ అనేది లైన్ అవుతుంది. రేఖ. నెక్స్ట్ వన్ చూడండి. కిరణము. కిరణం అంటే ఎలా ఉంటుంది? సో, మనకి వన్ సైడ్ ఎండ్ పాయింట్ ఉంటుంది. సో, అనదర్ సైడ్ అనేది కంటిన్యూషన్ గా ట్రావెల్ అవుతుంది. సో, దీన్ని ఏమంటాం? కిరణము. కిరణము. సో, రే ఇంగ్లీష్ లో అయితే రే. బెస్ట్ ఎగ్జాంపుల్ సన్ రేస్. సన్ రేస్ మనకి సన్ అనేది స్టార్టింగ్ పాయింట్. రేస్ అనేవి ఎంత దూరమైనా ట్రావెల్ అవుతూ ఉంటాయి. మనకి లాక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ అయ్యే మనకి భూమికి రీచ్ అవుతాయి కదా! సో, కిరణం ఏబి అనేటువంటిది ఒక కిరణం అనుకుంటే సో, ఏబి కిరణాన్ని ఎలా ఇండికేట్ చేస్తాం? సో, వన్ సైడ్ యారోతో ఇండికేట్ చేస్తాం. వన్ సైడ్ అనేది ఎండ్ పాయింట్ ఉంటుంది. సో, మనం ఇక్కడ బిందువు ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ రేఖాఖండము లైన్ సెగ్మెంట్. సో, లైన్ సెగ్మెంట్ కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. అంటే అంత్య బిందువులు అంటాం. సో, 2 పాయింట్స్ కూడా ఎండ్ పాయింట్స్ అంటే ఏబి అనేటువంటి లైన్ సెగ్మెంట్ కి సో, మనకి ఆ డిస్టెన్స్ అనేది కూడా ఓన్లీ ఈ 2 పాయింట్స్ తోనే ఎండ్ అవుతుంది. సో, అదే లైన్ అయితే మనకి కంటిన్యూషన్ గా ట్రావెల్ అవుతుంది. 2 సైడ్స్ తో కూడా యారోస్ తోని బాణం గుర్తుతో ఇండికేట్ చేసామంటే మనకి దాన్ని ఏమంటాం? లైన్ మీన్స్ రేఖ. నెక్స్ట్ కిరణము రే ఎలా ఇండికేట్ చేస్తాం? వన్ సైడ్ అనేది ఎండ్ పాయింట్ అంత్య బిందువు ఉంటుంది మనకి. నెక్స్ట్ అనదర్ సైడ్ ఏమో ఆపోజిట్ సైడ్ కంటిన్యూషన్ గా ట్రావెల్ అవుతుంది. సో, మనం దాన్ని కిరణము రే అంటాం. సో, బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే సన్ రేస్. సన్ రేస్ మీన్స్ మనకి సన్ నుంచి మనకి ఆ రేస్ అనేది స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్ పాయింట్ అనేది మనకి అక్కడ సన్. సో, మనకి ఎంత దూరమైనా ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో, ఎండ్ పాయింట్ మనకి
కిరణానికి అయితే ఎండ్ పాయింట్ అనేది 1 ఎండ్ పాయింట్ ఉంటుంది, ఆపోజిట్ సైడ్ అనేది కంటిన్యూషన్ గా ట్రావెల్ అవుతుంది. సో రేఖాఖండానికి మనకి 2 పాయింట్స్ కూడా ఎండ్ పాయింట్స్ ఉంటాయి, అంత్య బిందువులు ఉంటాయి. సో నెక్స్ట్ మనకి లైన్ కి మాత్రం 2 సైడ్స్ కూడా కంటిన్యూషన్ గా ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో కంటిన్యూషన్ లో కూడా మనకి యారోతో ఇండికేట్ చేస్తారు కాబట్టి కంటిన్యూషన్ గా మనకి లైన్ కి ఎప్పుడైనా సరే మనం కంటిన్యూగా ఎంత పొడవైనా సరే నోట్ చేసుకోవచ్చు. సో ఏంటి మేడం మీరు యాంగిల్స్ అన్నారు, కోణాలు అన్నారు, ఫస్ట్ అయితే పాయింట్ అన్నారు, నెక్స్ట్ రేఖా ఖండం అన్నారు, రేఖ అన్నారు, కిరణం అన్నారు. మరి కోణాన్ని ఎలా ఫామ్ చేస్తాం? 2 లైన్ సెగ్మెంట్స్ కానివ్వండి, రేఖా ఖండాలని కానివ్వండి, 2 కిరణాలని కానివ్వండి, ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే, సో చూడండి మనకి లైన్ సెగ్మెంట్స్ కానివ్వండి, సో ఆర్ రేస్ కానివ్వండి, ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. సో మనం రేస్ ని నోట్ చేసుకోవచ్చు, ఆర్ రేఖా ఖండాలనైనా నోట్ చేసుకోవచ్చు. ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే మనకి ఫామ్ అయ్యేది కోణము. ఏంటిది? కోణము. ఓ ఏ అనేది మనకి 1 రే మీన్స్ కిరణం అనుకుందాం. సో ఓబి అనేటువంటిది ఇంకొక కిరణం అనుకుంటే, సో మనకి ఇక్కడ కిరణాన్ని అయినా తీసుకోవచ్చు, మనం రేఖా ఖండాన్నైనా తీసుకోవచ్చు. సో మనం ఇక్కడ 2 రేస్ అనేవి ఒక పాయింట్ దగ్గర మీట్ అయినప్పుడు మనకి ఫామ్ అయ్యేటువంటి, మనకి ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి, ఇక్కడ ఫామ్ అయ్యేది ఏంటి? ఇది కోణము. సో కోణం. సో కోణాన్ని ఎలా ఇండికేట్ చేస్తామో చూడండి. ఈ కోణాన్ని ఎలా ఇండికేట్ చేస్తాం? యాంగిల్ ఆఫ్ ఏఓబి. సో కోణం యాంగిల్ ఆఫ్ ఏఓబి ఆర్ యాంగిల్ ఆఫ్ బిఓఏ. సో మనం ఎలా అయినా ఇండికేట్ చేయొచ్చు. కోణాన్ని మనం డిగ్రీస్ లో ఇండికేట్ చేస్తాం. సో మనం ప్రతిసారి కోణం కోణం అని నోట్ చేయకుండా మనం కోణం వాల్యూని ఎలా నోట్ చేస్తాం? డిగ్రీస్ లో మెజర్ చేస్తాం. సో డిగ్రీస్ మనకి ఎలా ఇండికేట్ చేస్తాం? డిగ్రీస్ లో కోణాన్ని మనం మెజర్ చేస్తాం. సో డిగ్రీ అని కాకుండా డిగ్రీ సింబల్ ఎలా ఉంటుందో చూడండి. జస్ట్ మనం ఇలా ఇండికేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 డిగ్రీస్ అనుకుంటే 5 మీద కొంచెం పైకి మనం స్మాల్ 0 నోట్ చేసుకుంటే 5 డిగ్రీస్ అవుతుంది. సో ఒకసారి అయితే వీడియోని పాస్ చేసుకొని నీట్ గా న్యూ టాపిక్ ని అయితే నీట్ గా నోట్ చేసుకోండి. యాంగిల్స్, కోణాలంటే ఫస్ట్ మనకి పాయింట్ ని బేస్ చేసుకుంటాయి. బిందువు, బిందువు, రేఖాఖండము, సో రేఖ, కిరణము. మనం 2 కిరణాలని కానివ్వండి, 2 రేఖాఖండాలు కానీ ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే మనకి కోణం అనేది ఫామ్ అవుతుంది. ఇంతవరకు వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ కంటిన్యూ చేసుకుందాం. మనం టైప్స్ ఆఫ్ యాంగిల్స్ నోట్ చేసుకునే ముందు మళ్ళొకసారి మనకి పాయింట్ ని బేస్ చేసుకుంటే మనం ఈ పాయింట్ నుంచి ఎన్ని లైన్స్ ఫామ్ చేయొచ్చు? మనం ఎన్ని లైన్స్ ఫామ్ చేయగలుగుతాం? మనం 2 పాయింట్స్ నుంచి అయితే 1 లైన్ ఫామ్ చేయగలిగామంటే మరి పాయింట్ నుంచి ఎన్ని లైన్స్ ఫామ్ చేయగలుగుతాం? మనం ఎన్ని లైన్స్ అయినా ఫామ్ చేయగలుగుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో గర్ల్స్ కి అయితే వెల్ నోన్ గా తెలుసు, మనం అందరం ముగ్గులు వేస్తాం కదా. సో ఇలా మనం ఎన్ని లైన్స్ అయినా ఫామ్ చేయగలుగుతాం. సో లైన్ అంటే యారోస్ తో ఇండికేట్ చేస్తాం. సో 1 పాయింట్ ని బేస్ చేసుకుంటే మనకి ఎన్ని లైన్స్ అయినా ఫామ్ చేయొచ్చు. సో ఎన్ని లైన్స్ ఫామ్ చేస్తాం అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ ఉందనుకోండి, అనంతం. సో మనం ఇన్ఫినిటీ లైన్స్ ఫామ్ చేయగలుగుతాం. ఒక పాయింట్ ని బేస్ చేసుకుంటే ఎన్ని లైన్స్ ని ఫామ్ చేయగలుగుతాం? మనం ఇన్ఫినిటీ, అనంతంగా. సో ఎన్నైనా సరే ఫామ్ చేయగలుగుతాం. సో ఇలా మనం ఎన్ని లైన్స్ అయినా ఒక పాయింట్ ని బేస్ చేసుకుంటే మనం ఎన్ని లైన్స్ అయినా ఫామ్ చేయగలుగుతాం. అదే 2 పాయింట్స్ ని జాయిన్ చేయాలంటే మాత్రం ఓన్లీ 1 లైన్ కానివ్వండి, 1 లైన్ సెగ్మెంట్ కానీ 1 మాత్రమే పాసిబుల్ అవుతుంది. కానీ మనకి అదే ఒక పాయింట్ అయితే ఒక పాయింట్ ని బేస్ చేసుకుంటే మనం ఎన్ని లైన్స్ అయినా ఫామ్ చేయగలుగుతాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ చూడండి. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ మీన్స్ అసలు యాంగిల్ అంటే ఎలా ఫామ్ అవుతుంది అనుకున్నా? సో యాంగిల్ అంటే 2 రేస్ ని కానివ్వండి, 2 కిరణాలు కానివ్వండి, 2 రేఖాఖండాలు కానీ, సో మనకి ఒక పాయింట్ దగ్గర మీట్ అయినప్పుడు మనకి కోణం అనేది ఫామ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా నోట్ చేసుకున్నాం? ఓ ఏ ఓ బి. సో ఓబి మనకి 2 రేస్ ని అంటే 2 కిరణాలు ఒకే పాయింట్ దగ్గర మీట్ అయినప్పుడు మనకి ఫామ్ అయ్యేటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ ఏంటి? కోణము. సో కోణాన్ని మనం ఎలా మెజర్ చేస్తాం? డిగ్రీస్ లో మెజర్ చేస్తాం. సో కోణాన్ని మనం ఎలా మెజర్ చేస్తాం? డిగ్రీ ఆర్ డిగ్రీ సింబల్ ఎలా ఉంటుందో చూడండి, ఇలా స్మాల్ గా నోట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 డిగ్రీస్ అంటే 3 మీద పైన మనం రైట్ సైడ్ కార్నర్ లో స్మాల్ 0 నోట్ చేసుకుంటే 3 డిగ్రీస్ అంటాం.
మనం ప్రతిసారి డిగ్రీస్ అని నోట్ చేయకుండా డిగ్రీ సింబల్ అనేది స్మాల్ జీరోతోని పైన ఇండికేట్ చేసుకుంటాం, మన నెంబర్ పైన నోట్ చేసుకుంటాం. సో కోణం ఓఏ ఓబి అనేటువంటి 2 రేస్ కానివ్వండి, 2 లైన్ సెగ్మెంట్స్ కానీ ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే మనకి కోణం అనేది ఫామ్ అవుతుంది. మరి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఎలా ఉంటాయో చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, మీకు స్టూడెంట్ లైఫ్ లో కూడా మనకి ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా మనకి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ని బేస్ చేసుకొని కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. మనకి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ కోణాల్లో రకాలు అనేది ఎలా ఉంటాయో చూడండి. జస్ట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ గా నోట్ చేసుకోండి సైడ్ కి. టైప్స్ ఆఫ్ యాంగిల్స్, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ లో ఫస్ట్ వన్ చూడండి. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ లో ఫస్ట్ వన్ చూడండి, రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ మీన్స్ లంబకోణం. సో లంబకోణం అంటే ఎలా ఉంటుందో చూడండి. మనకి 2 రేస్ కానివ్వండి, 2 లైన్ సెగ్మెంట్స్ కానివ్వండి, ఒకదానికొకటి పరస్పరం లంబంగా, సో ఏంటి పర్పెండిక్యులర్ గా, సో ఒకదానికొకటి పరస్పరం లంబంగా ఖండించుకుంటే ఓఏ ఓబి అనేటువంటి 2 లైన్ సెగ్మెంట్స్ అయినా తీసుకోవచ్చు, 2 రేస్ అయినా తీసుకోవచ్చు. ఇవి రెండు కూడా ఎలా మీట్ అయ్యాయి? పరస్పరం లంబంగా. అంటే ఒకదానికొకటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి డోర్స్ మూలల అబ్జర్వ్ చేయండి ఎలా ఉంటాయి, ఒక గోడకి ఇంకో గోడకి కార్నర్స్ కూడా మనకి పర్పెండిక్యులర్ గా లంబంగా ఉంటాయి. సో ఇలా ఉంటాయి. జస్ట్ నేనైతే హ్యాండ్ తో రఫ్ గా డ్రా చేస్తాను, మీరు స్కేల్ తో మాత్రం నీట్ గా నోట్ చేసుకోండి. సో ఇక్కడ ఉండేటువంటి యాంగిల్ ఎలా ఉంటుంది, మనకి 90 డిగ్రీస్ ఉంటుంది. ఈ యాంగిల్ ఎలా ఉంటుంది, 90 డిగ్రీస్. లంబకోణం అంటే ఏంటి, రైట్ యాంగిల్ మీన్స్ 90 డిగ్రీస్ ఉండే యాంగిల్ ని రైట్ యాంగిల్ అంటాం, లంబకోణము. మనకి 2 రేస్ కానివ్వండి, అంటే 2 కిరణాలు కానివ్వండి, 2 లైన్ సెగ్మెంట్స్ మీన్స్ 2 రేఖాఖండాలు, 2 రేఖాఖండాలు పర్పెండిక్యులర్ గా మీన్స్ పరస్పరం లంబంగా ఖండించుకుంటే, సో మనకి ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి యాంగిల్ ఏంటి, లంబకోణం. సో మనకి లంబకోణం వాల్యూ ఎలా ఉంటుంది, 90 డిగ్రీస్. రైట్ యాంగిల్ మీన్స్ 90 డిగ్రీస్ ఉండే యాంగిల్ ని మనం రైట్ యాంగిల్ అంటాం. సో ఇక్కడ రైట్ యాంగిల్ ఎలా ఇండికేట్ చేస్తాం, మనకి యాంగిల్ రైట్ యాంగిల్ ని మనం యాంగిల్ ఆఫ్ ఏఓబి ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఆఫ్ బిఓఏ. వాల్యూ ఏంటి, 90 డిగ్రీస్. సో ఏంటి, మనకి యాంగిల్స్ ని కూడా ఎలా ఇండికేట్ చేస్తామో చూడండి. మనం యాంగిల్ ని ఇండికేట్ చేసేటప్పుడు మనకి మిడిల్ లో ఉన్న వాల్యూ దగ్గర ఆ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఏఓబి ఆర్ యాంగిల్ ఆఫ్ బిఓఏ. సో మిడిల్ లో ఉన్న ఓ దగ్గర మనకి ఇక్కడ యాంగిల్ అనేది ఫామ్ అయింది. సో ఎప్పుడైనా సరే మనం యాంగిల్స్ ని ఇలా నోట్ చేసుకుంటాం. డైరెక్ట్ గా మనకి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో అయితే డైరెక్ట్ గా యాంగిల్స్ ని కూడా నోట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఆఫ్ ఓ ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్ అంటాం. మీకు ప్రాక్టీస్ అయ్యే వరకు మాత్రం ఫస్ట్ అయితే ఎలా నోట్ చేసుకున్నాం, యాంగిల్ ఆఫ్ ఏఓబి వాల్యూ ఏంటి, 90 డిగ్రీస్ ఆర్ యాంగిల్ ఆఫ్ బిఓఏ. మనం ఎలా అయినా యాంగిల్ ని ఇండికేట్ చేయొచ్చు. మనం ఇలా మెజర్ చేసినా, మనం ఇటు నుంచి ఇటు మెజర్ చేసినా గానీ అక్కడ ఆ వాల్యూ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. 90 డిగ్రీస్ ఉండేటువంటి యాంగిల్ ఏంటి, మనకి రైట్ యాంగిల్ మీన్స్ లంబకోణం. లంబకోణం విలువ ఎంత, 90 డిగ్రీలు ఉంటుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ కంటిన్యూ చేసుకుందాం. సో టైప్స్ ఆఫ్ యాంగిల్స్ లో ఫస్ట్ వన్ రైట్ యాంగిల్ మీన్స్ లంబకోణం ఎలా ఉంటుందో నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, అక్యూట్ యాంగిల్ మీన్స్ అల్పకోణం. సో అల్పకోణం అంటే ఎలా ఉంటుందో చూడండి. సో అల్పకోణం అంటే, సో మనకి రైట్ యాంగిల్ అంటే ఎలా ఉంటుంది, ఓఏ ఓబి. సో ఇలా ఉంటే మనకి పర్పెండిక్యులర్ గా ఫామ్ అవుతాయి. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. సో 90 డిగ్రీస్ ఉండేది ఇక్కడ రైట్ యాంగిల్. సో రైట్ యాంగిల్. సో మరి అక్యూట్ యాంగిల్ అంటే ఎలా ఉంటుందో చూడండి. మనకి అక్యూట్ యాంగిల్ అంటే ఓఏ ఓబి. ఓఏ ఓబి అనేటువంటి మనకి 2 రేస్ మీట్ అయినప్పుడు ఆ యాంగిల్ వాల్యూ అనేది లెస్ దాన్ 90 అంటే 90 డిగ్రీల కన్నా తక్కువగా ఉంటాయి. 90 డిగ్రీల కన్నా తక్కువగా ఉంటే ఆ కోణం విలువ ఏమవుతుంది, అల్పకోణం మీన్స్ అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ వాల్యూ ఎలా ఉంటుంది, లెస్ దాన్ 90 డిగ్రీస్ ఉంటుంది. మనకి లెస్ దాన్ 90 మీన్స్ 90 డిగ్రీల కన్నా తక్కువగా ఉండేటువంటి మనకి ప్రతి కోణం విలువ మనం 1 డిగ్రీ నుంచి స్టార్ట్ చేస్తే మనకి 89 డిగ్రీల వరకు మధ్యలో ఉండేటువంటి 89 డిగ్రీల వరకు కూడా డిగ్రీస్ వాల్యూస్ ని మనం మెజర్ చేసేటప్పుడు 1 డిగ్రీ వాల్యూ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ 1 డిగ్రీ
ఆర్ 35 degrees ఆర్ 45 degrees 50 degrees 75 degrees 82 degrees 89 degrees వరకు కూడా మనకి ఏ యాంగిల్స్ అవుతాయి? అక్యూట్ యాంగిల్స్. అక్యూట్ యాంగిల్ మీన్స్ మనకి అల్పకోణం విలువ ఎలా ఉంటుంది? మనకి లెస్ దాన్ 90 degrees అంటే 90 డిగ్రీల కన్నా తక్కువగా ఉండేటువంటి ఏ కోణమైనా సరే మనకి ఏమవుతుంది? అల్పకోణం అవుతుంది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా నోట్ చేసుకున్నాం. అంటే మనకి రైట్ యాంగిల్ అంటే ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్ గా ఉండాలి. కానీ ఇక్కడ పర్పెండిక్యులర్ గా లేదు కదా. సో పర్పెండిక్యులర్ అంటే ఎలా ఫామ్ అవుతుంది? ఇలా ఫామ్ అవుతుంది. సో ఈ వాల్యూ తక్కువనే ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికే మనం యాంగిల్ ని మెజర్ చేస్తాం కాబట్టి ఈ యాంగిల్ వాల్యూ ఏమవుతుంది? యాంగిల్ ఆఫ్ ఏఓబి వాల్యూ అనేది లెస్ దాన్ 90 degrees ఉంటుంది. ఆ యాంగిల్ ఎంతైనా ఉండొచ్చు, కానీ మనకి 90 డిగ్రీల కన్నా తక్కువగా ఉండేటువంటి ప్రతి కోణాన్ని కూడా మనం అల్పకోణం అంటాం. ఏమంటాం? అక్యూట్ యాంగిల్ మీన్స్ మనకి ఏ యాంగిల్ వాల్యూ అయితే లెస్ దాన్ 90 degrees ఉంటుందో సో ఆ యాంగిల్ ని మనం అక్యూట్ యాంగిల్ అంటాం. అల్పకోణం అంటే సో మనకి 90 డిగ్రీల కన్నా తక్కువగా ఉండేటువంటి ప్రతి కోణాన్ని కూడా మనం అల్పకోణం అంటాం. సో అల్పకోణం. నెక్స్ట్ వన్ ఏంటి? అల్పకోణం. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఫస్ట్ వన్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ లో మనం ఫస్ట్ వన్ లంబకోణం నోట్ చేసుకున్నాం, రైట్ యాంగిల్. సెకండ్ వన్ అక్యూట్ యాంగిల్, అల్పకోణం నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ చూడండి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ లో నెక్స్ట్ వన్ థర్డ్ వన్ స్ట్రైట్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్ మీన్స్ సరళ కోణం. సరళ కోణం వాల్యూ ఎలా ఉంటుందో చూడండి. 180 degrees. మనకి 180 degrees ఉండే యాంగిల్ ఏమవుతుంది? స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. స్ట్రైట్ యాంగిల్ మీన్స్ మనకి స్ట్రైట్ లైన్ మీద ఫామ్ అయ్యే యాంగిలే స్ట్రైట్ యాంగిల్. సో స్ట్రైట్ లైన్ అంటే ఇలా ఉంటుంది కదా మనకి. సో స్ట్రైట్ లైన్ మీద మనం ఎనీ పాయింట్ దగ్గర మనకి యాంగిల్ వాల్యూ ఎలా ఉంటుందో చూడండి. మనకి 180 degrees. సో ఇలా. సో ఈ యాంగిల్ వాల్యూ ఏమవుతుంది? 180 degrees. సో సరళ కోణం అంటే ఎలా ఉంటుంది? మనకి 180 degrees. సో అసలు మనం ఈ కోణాల్ని మెజర్ చేసుకుంటున్నాం. సో ఒక పాయింట్ దగ్గర అసలు మనకి ఎన్ని డిగ్రీస్ ఉంటుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాయింట్. సో మీరు అందరూ కూడా వాల్ క్లాక్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. సో మీరు వాల్ క్లాక్ ని అబ్జర్వ్ చేసినప్పుడు మిడిల్ లో ఒక పాయింట్ ఉంటుంది. పాయింట్ దగ్గర మనకి అవర్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్ ఉంటాయి. సో మనకి గంటల ముళ్ళు, మనకి నిమిషాల ముళ్ళు, సెకండ్స్ ముళ్ళు ఉంటుంది కదా. సో అవన్నీ కూడా అంటే ఆ పాయింట్ ని బేస్ చేసుకొని మనకి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో అలా ఒక చుట్టూ తిరిగి వస్తే మనకి 360 degrees. సో మనకి ఈ పాయింట్ ని బేస్ చేసుకొని ఈ పాయింట్ చుట్టూ తిరిగి వస్తే మనకి ఇలా ఒకసారి ఇలా పూర్తిగా తిరిగి వస్తే మనకి 360 degrees అవుతుంది. సో ఈ 360 degrees నే మనం టైప్స్ ఆఫ్ యాంగిల్స్ గా నోట్ చేసుకుంటున్నాం. సో ఎలా డివైడ్ చేస్తున్నామో చూడండి. పాయింట్ దగ్గర మనకి యాక్చువల్ గా ఒక పాయింట్ దగ్గర ఉండే యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 360 degrees ఉంటుంది. సో ఆ 360 degrees ని టైప్స్ ఆఫ్ యాంగిల్స్ గా నోట్ చేసుకున్నాం. సో అందులో ఫస్ట్ వన్ రైట్ యాంగిల్, లంబకోణం అంటే 90 డిగ్రీలు ఉండే కోణాన్ని మనం లంబకోణం అన్నాం. నెక్స్ట్ అక్యూట్ యాంగిల్, అల్పకోణం అంటే లెస్ దాన్ 90 degrees, 90 డిగ్రీల కన్నా తక్కువగా ఉండే ప్రతి కోణాన్ని కూడా మనం అల్పకోణం అన్నాం. నెక్స్ట్ మనకి సరళ కోణం, స్ట్రైట్ యాంగిల్ అంటున్నాం. స్ట్రైట్ యాంగిల్ మీన్స్ మనకి సరళ కోణం విలువ ఎలా ఉంటుంది? 180 degrees. మనకి ఇక్కడ స్ట్రైట్ లైన్ మీద ఫామ్ అయ్యేటువంటి ఏబి అనేది ఒక స్ట్రైట్ లైన్ అనుకుంటే సో ఇక్కడ మనకి సిఓడి. సో మనకి యాంగిల్ ఆఫ్ సిఓడి ఆర్ డిఓసి వాల్యూ ఎంత ఉంటుంది? మనకి స్ట్రైట్ లైన్ మీద ఎనీ పాయింట్ దగ్గర మనకి ఏ బిందువు దగ్గర అయినా సరే మనం ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నామంటే సో అక్కడ ఆ స్ట్రైట్ లైన్ మీద మనకి ఏ బిందువు దగ్గర అయినా సరే మనకి కోణం విలువ ఎంత అవుతుంది? మనకి ఒక లైన్ మీద యాంగిల్ వాల్యూ అనేది స్ట్రైట్ లైన్ మీద ఫామ్ అవుతుంది కాబట్టి స్ట్రైట్ యాంగిల్ మీన్స్ సరళ కోణం వాల్యూ ఎలా ఉంటుంది? 180 degrees ఉంటుంది. సో మరి పాయింట్ దగ్గర 360 కదా మేడం, మరి ఇక్కడ మాత్రం పాయింట్ దగ్గర 180 అంటున్నారు ఏంటి? ఎస్, మనకి ఈ పాయింట్ అనేది వన్ సైడే మనం మెజర్ చేస్తున్నాం, లైన్ కి అప్ సైడ్ మెజర్ చేస్తున్నాం. అదే ఇన్ కేస్ డౌన్ సైడ్ మెజర్ చేస్తాం అనుకోండి, డౌన్ సైడ్ కూడా 180 ఉంటుంది. 180 degrees ప్లస్ 180 degrees అంటే వాల్యూ ఏమవుతుంది? 360 degrees. పాయింట్ దగ్గర అయితే టోటల్ గా 360 degrees ఉంటుంది. మనకి స్ట్రైట్ లైన్ మీద అయితే పాయింట్ దగ్గర 180 degrees ఉంటుంది. సో మనం అప్ సైడ్ ఉన్నటువంటి యాంగిల్ ని
మనం మెజర్ చేస్తే 180, ఇన్ కేస్ డౌన్ సైడ్ మెజర్ చేసిన 180 ఉంటుంది. సో స్ట్రైట్ లైన్ మీద ఫామ్ అయ్యేటువంటి యాంగిల్ ఏమవుతుంది? స్ట్రైట్ యాంగిల్. వాల్యూ ఏంటి? సరళ కోణం విలువ అనేది 180 డిగ్రీస్. సో నెక్స్ట్ వన్ చూడండి, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ లో నెక్స్ట్ వన్ అబ్ట్యూస్ యాంగిల్. అధిక కోణం నోట్ చేసుకునే ముందు మనకి బోర్డు మీద ఉన్నటువంటి అక్యూట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్ ని ఒకసారి అయితే డ్రా చేసుకోండి, నోట్బుక్ లో డ్రా చేసుకోండి నీట్ గా. నెక్స్ట్ వన్ అయితే మనం కంటిన్యూ చేసుకుందాం. నెక్స్ట్ వన్ మనకి అబ్ట్యూస్ యాంగిల్, అధిక కోణం ఎలా ఉంటుందో నోట్ చేస్తాను. వీడియో పాస్ చేసుకొని ఒకసారి నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ అబ్ట్యూస్ యాంగిల్. మనకి అధిక కోణం అంటే ఎలా ఉంటుంది? 90 డిగ్రీస్ కి ఎక్కువ, 180 డిగ్రీస్ కి తక్కువగా. అంటే మనకి గ్రేటర్ దాన్ 90, లెస్ దాన్ 180 డిగ్రీస్ ఉండే కోణం ఏమవుతుంది? అధిక కోణం. సో ఎలా ఫామ్ అవుతుందో చూడండి. సో మనకి ఓఏ, సో నేనైతే హ్యాండ్ తో రఫ్ గా డ్రా చేస్తున్నాను, మీరు మాత్రం స్ట్రైట్ లైన్ స్కేల్ తో ఫామ్ చేసుకోండి. సో ఓబి. సో ఇలా మనకి ఓఏ ఓబి. మనం లాస్ట్ మనకి లంబ కోణం అంటే పర్పెండిక్యులర్ గా, మనకి ఇలా పర్పెండిక్యులర్ గా ఫామ్ అవుతాయి. అంటే లంబంగా ఫామ్ అయితే లంబ కోణం 90 డిగ్రీస్ అనుకున్నాం. సో మనకి నెక్స్ట్ అక్యూట్ యాంగిల్ అంటే 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే అక్యూట్ యాంగిల్, అల్ప కోణం అనుకున్నాం. సో నెక్స్ట్ థర్డ్ వన్ స్ట్రైట్ యాంగిల్ అంటే 180 డిగ్రీస్. నెక్స్ట్ వన్ అబ్ట్యూస్ యాంగిల్. మనకి అధిక కోణం అంటే ఎలా ఉంటుంది? 90 డిగ్రీల కన్నా ఎక్కువ, 180 డిగ్రీల కన్నా తక్కువగా ఉండే కోణం ఏంటి? మనకి అబ్ట్యూస్ యాంగిల్. అధిక కోణం విలువ ఎలా ఉంటుంది? 90 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటుంది. సో 180 డిగ్రీల కన్నా తక్కువగా ఉండేటువంటి ఏ కోణాన్నైనా సరే మనం అధిక కోణం అంటాం. సో అధిక కోణం విలువ ఎలా ఉండొచ్చో చూడండి. 91 డిగ్రీస్ నుంచి 91 డిగ్రీస్, 105 డిగ్రీస్. సో నేను ఎగ్జాంపుల్ కి నోట్ చేస్తున్నాను. అంటే మనకి 91 డిగ్రీస్ నుంచి మనకి 179 డిగ్రీస్ వరకు కూడా మనకి ప్రతి మధ్యలో ఉన్నటువంటి ఏ కోణాన్నైనా సరే మనం అధిక కోణం అనవచ్చు. సో 91 డిగ్రీస్, 105 డిగ్రీస్, 129 డిగ్రీస్, 136 డిగ్రీస్. సో ఇలా ఎండ్స్ ఆన్. సో 179 డిగ్రీస్ వరకు కూడా మనకి అధిక కోణం అవుతుంది. అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఎలా ఉంటుంది? 90 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంటుంది. సో 180 డిగ్రీల కన్నా తక్కువగా ఉండే కోణం అధిక కోణం అవుతుంది, అబ్ట్యూస్ యాంగిల్. సో నెక్స్ట్ వన్ చూడండి, రిఫ్లెక్స్ యాంగిల్, పరావర్తన కోణం. సో పరావర్తన కోణం అంటే ఎలా ఉంటుందో చూడండి. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ రిఫ్లెక్స్ యాంగిల్. సో రిఫ్లెక్స్ యాంగిల్ వాల్యూ ఎలా ఉంటుంది? పరావర్తన కోణం. సో పరావర్తన కోణం అంటే సో వాల్యూ అనేది మనకి చూడండి ఓఏ ఓబి అనేటువంటి మనకి 2 రేస్ ఫామ్ అవుతాయి. సో మనకి యాంగిల్ వాల్యూ అనేది మనకి గ్రేటర్ దాన్ 180, 180 డిగ్రీల కన్నా ఎక్కువ, 360 డిగ్రీల కన్నా తక్కువగా ఉండేటువంటి కోణాన్ని మనం ఏమంటాం? పరావర్తన కోణం, రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. సో రిఫ్లెక్స్ యాంగిల్ వాల్యూ ఎలా ఉంటుంది? 181 డిగ్రీ నుంచి మనకి 359 డిగ్రీల వరకు కూడా పరావర్తన కోణం, ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రతి కోణాన్ని కూడా మనం రిఫ్లెక్స్ యాంగిల్ అనొచ్చు. రిఫ్లెక్స్ యాంగిల్ వాల్యూ ఎలా ఉంటుంది? మనకి మోర్ దాన్ 180 డిగ్రీస్, లెస్ దాన్ 360 డిగ్రీస్. 360 డిగ్రీల కన్నా తక్కువ, 180 డిగ్రీల కన్నా గానీ ఎక్కువగా ఉండేటువంటి కోణం ఏంటి మనకి ఇక్కడ? పరావర్తన కోణం, రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 181 డిగ్రీస్, 199 డిగ్రీస్. సో అప్ టు మనకి 359 డిగ్రీస్ వరకు కూడా మనకి రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. సో మనకి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఎలా నోట్ చేసుకున్నాం? సో ఫస్ట్ వన్ ఒకసారి రీకాల్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ వన్ అయితే రైట్ యాంగిల్, లంబ కోణం అంటే 90 డిగ్రీలు ఉంటుంది. సో నెక్స్ట్ వన్ సెకండ్ వన్ అయితే అల్ప కోణం. సో అక్యూట్ యాంగిల్ అంటే మనకి 90 డిగ్రీల కన్నా తక్కువగా ఉండేటువంటి ప్రతి కోణాన్ని కూడా మనం అల్ప కోణం అంటాం. సో నెక్స్ట్ వన్ స్ట్రైట్ యాంగిల్, సరళ కోణం అంటే 180 డిగ్రీలు ఉండేటువంటి కోణాన్ని సరళ కోణం. నెక్స్ట్ వన్ అబ్ట్యూస్ యాంగిల్, అధిక కోణం అంటే 90 డిగ్రీల కన్నా ఎక్కువ, 180 డిగ్రీల కన్నా తక్కువగా ఉండేటువంటి కోణం ఏంటి? అధిక కోణం. సో నెక్స్ట్ వన్ రిఫ్లెక్స్ యాంగిల్. తర్వాత మనం పరావర్తన కోణాన్ని నోట్ చేసుకున్నాం. సో పరావర్తన కోణం విలువ ఎలా ఉంటుంది? మనకి 180 డిగ్రీల కన్నా ఎక్కువ, 360 డిగ్రీల కన్నా తక్కువగా ఉండేటువంటి కోణాన్ని మనం ఏమంటాం?
పరావర్తన కోణం రిఫ్లెక్స్ యాంగిల్. నెక్స్ట్ తర్వాత లాస్ట్ వన్ చూడండి, కంప్లీట్ యాంగిల్. కంప్లీట్ యాంగిల్ అంటే ఏంటి, మనకి సంపూర్ణ కోణం 360 డిగ్రీల కోణాన్ని మనం కంప్లీట్ యాంగిల్ అంటాం. కంప్లీట్ యాంగిల్ అంటే సంపూర్ణ కోణం. సంపూర్ణ కోణం అంటే మనకి ఎలా ఉంటుంది, 360 డిగ్రీలు ఉంటుంది. సో మనం అది నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు మీ స్టాండర్డ్ కి మాత్రం మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకి ఏ యాంగిల్స్ ఇంపార్టెంట్ చూడండి. ఫస్ట్ వన్ ఇంపార్టెంట్, లంబ కోణం రైట్ యాంగిల్ 90 డిగ్రీలు ఉంటుంది. సో నెక్స్ట్ వన్ అల్పకోణం. అంటే అల్పకోణం అంటే 90 డిగ్రీల కన్నా తక్కువగా ఉండే ప్రతి కోణాన్ని కూడా మనం అల్పకోణం అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ మనం స్ట్రైట్ యాంగిల్, సరళ కోణం 180 డిగ్రీలు ఉంటుంది. ఫోర్త్ వన్ అధిక కోణం, అబ్ట్యూస్ యాంగిల్. మనకి అబ్ట్యూస్ యాంగిల్ వాల్యూ 90 డిగ్రీల కన్నా ఎక్కువ, 180 డిగ్రీల కన్నా తక్కువగా ఉంటుంది. రిఫ్లెక్స్ యాంగిల్, పరావర్తన కోణం అంటే 180 డిగ్రీల కన్నా ఎక్కువ, 360 డిగ్రీల కన్నా తక్కువగా ఉంటుంది. సో ఫైనల్ గా అయితే మనకి సంపూర్ణ కోణం అంటే 360 డిగ్రీలు ఉండే కోణాన్ని సంపూర్ణ కోణం అంటాం. మనకి సంపూర్ణం అంటే పూర్తిగా ఉండేటువంటి కోణం వాల్యూ ఏంటి అంటే 360 డిగ్రీలు. సో మనం 360 డిగ్రీస్ ని కంప్లీట్ యాంగిల్ అంటాం. సో వీడియోని పాస్ చేసుకొని ఈ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ లో నెక్స్ట్ ఉన్నటువంటి ఈ వాల్యూస్ ని కూడా నీట్ గా నోట్ చేసుకోండి. మనకి యాంగిల్స్ ని బేస్ చేసుకున్నప్పుడు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్ ఏంటో చూడండి, కాంప్లిమెంటరీ యాంగిల్స్, పూరక కోణాలు. మనకి ఇందులో 2 టైప్స్ ఉంటాయి, పూరక కోణాలు ఉంటాయి, సంపూరక కోణాలు కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ ఉంటాయి. సో ఎలా ఐడెంటిఫై చేస్తామో చూడండి, చాలా సింపుల్. జస్ట్ మనకి ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ మీన్స్ పూరక కోణాలు. పూరక కోణాలు అంటే ఎలా ఐడెంటిఫై చేస్తాం, సో 2 యాంగిల్స్ ని సమ్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది 90 డిగ్రీస్ కి ఈక్వల్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి 30 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీస్. సో ఈ 2 యాంగిల్స్ ని మనం ఎడిషన్ చేస్తున్నాం, సేమ్ యూనిట్స్ యాంగిల్స్ ని ఎడిషన్ చేస్తున్నాం. మనకి 30 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీస్. సో వాల్యూ ఏమవుతుంది, 30 ప్లస్ 60. ఓరిలేషన్స్ ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ గా 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ అంటే 2 యాంగిల్స్ ని సమ్ చేస్తే ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో 90 డిగ్రీలకి 2 కోణాలని మనం కూడిక చేసినప్పుడు ఆ వాల్యూ అనేది 90 డిగ్రీస్ కి ఈక్వల్ అయితే ఆ 2 కోణాలని పూరక కోణాలు అంటాం. సో ఏమంటాం, కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. అంటే 2 కోణాలని మనం ఎడిషన్ చేసినప్పుడు, కూడిక చేసినప్పుడు ఆ వాల్యూ 90 డిగ్రీస్ కి ఈక్వల్ అయితే ఆ 2 కోణాలను ఏమంటాం, పూరక కోణాలు అంటాం. పూరక కోణాలు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుందో చూడండి. మనకి ఓన్లీ 1 యాంగిల్ వాల్యూ ఇస్తారు, మనకి ఆ యాంగిల్ యొక్క పూరక కోణం విలువ ఎంతో కనుక్కోమంటారు. ఫైండ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 25 డిగ్రీస్ అంటారు. సో వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 25 డిగ్రీస్. సో మనకి తెలుగులో అయితే క్వశ్చన్ ఎలా ఉంటుంది, మనకి 25 డిగ్రీల పూరక కోణం విలువ ఎంత. సో మనకి 25 డిగ్రీస్ కి పూరక కోణం విలువ ఎంతో, కాంప్లిమెంటరీ యాంగిల్ మీన్స్ మనకి పూరక కోణం విలువ ఎంతో ఐడెంటిఫై చేయాలి. అంటే 2 కోణాలని మనం కూడిక చేస్తే 90 డిగ్రీలకి సమానం కావాలి. సో ఇందులో ఒక యాంగిల్ వాల్యూ 25 డిగ్రీస్ అయితే, సో నెక్స్ట్ యాంగిల్ వాల్యూ ఎంతో, ఆ పూరక కోణం విలువ ఎంతో కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటాం, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ అన్నారు. సో మనకి 1 యాంగిల్ వాల్యూ అంటే ఒక యాంగిల్ వాల్యూ అనేది, ఒక కోణం విలువ అనేది 25 డిగ్రీలుగా ఇచ్చారు. సో మనకి సెకండ్ మనకి ఇంకొక టర్మ్ వాల్యూ అనేది, అంటే ఇంకొక కోణం విలువ అనేది మనకి తెలియదు. సో తెలియని టర్మ్ ని మీరు ఎలా అయినా ఇండికేట్ చేయొచ్చు. మనం ఎనీ వేరియబుల్ తో ఇండికేట్ చేసుకుంటాం కదా. సో నేనైతే ఎక్స్ తో ఇండికేట్ చేస్తున్నాను. అంటే ఈ 2 వాల్యూస్ ని ఎడిషన్ చేస్తే మనకి ఎంతకి ఈక్వల్ కావాలి, 90 డిగ్రీస్ కి ఈక్వల్ కావాలి. సో 25 డిగ్రీస్ ప్లస్ ఎక్స్, మనకి తెలియని టర్మ్ ఎక్స్ అనుకున్నాం, ఈజ్ ఈక్వల్ మనకి పూరక కోణాలని ఇచ్చారు ఆల్రెడీ. ఫైండ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 25 డిగ్రీస్ అన్నారు. 25 డిగ్రీస్ యొక్క పూరక కోణం విలువ ఎంతో కనుక్కోమన్నారు. అసలు పూరక కోణాలు అంటే ఏంటి, మనకి 2 యాంగిల్స్ ని సమ్ చేస్తే 90 డిగ్రీలు అయ్యాయి అనుకోండి. సో ఆ 2 కోణాలని కూడా పూరక కోణాలు అంటాం. సో 25 డిగ్రీలు అనేది ఒక కోణంగా ఇచ్చారు, ఇంకొక కోణం విలువ ఎంతో కనుక్కోవాలంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. కాబట్టి మనకి ఇచ్చిన యాంగిల్ ని నోట్ చేసుకున్నాం. తెలియని టర్మ్ ని మీరు ఎనీ వేరియబుల్ తో ఇండికేట్ చేయొచ్చు.
సో నేను x తో ఇండికేట్ చేశాను ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్. మనం x వాల్యూ ఐడెంటిఫై చేయడానికి x ని సింగిల్ టర్మ్ గా ఫామ్ చేసుకుంటాం. పక్కన ఎడిషన్ లో ఉన్న వాల్యూని ఏం చేస్తాం, కూడికలో ఉన్న వాల్యూని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తాం. మనకి ఎడిషన్ లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ అయితే ఏమవుతుంది, దెన్ సబ్ట్రాక్షన్ అవుతుంది. సో కూడికలో ఉన్న విలువని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తే తీసివేత అవుతుంది. సో 90 డిగ్రీస్ మైనస్ 25 డిగ్రీస్. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసుకుంటే సరిపోతుంది. సో సబ్ట్రాక్షన్ ని మీకు పాసిబుల్ అయితే డైరెక్ట్ గా నోట్ చేసుకోండి. ఇన్ కేస్ పాసిబుల్ కాదు అనుకుంటే సైడ్ కి నోట్ చేస్తున్నాను. 90 డిగ్రీస్ మైనస్ 25 డిగ్రీస్. సో మనకి 0 మైనస్ 5 అంటే పాసిబుల్ కాదు. సో 10 బారోయింగ్ తీసుకుంటే 10 మైనస్ 5 అంటే 5. నెక్స్ట్ మనకి 9 నుంచి ఆల్రెడీ 10 బారోయింగ్ తీసుకున్నాం కాబట్టి వాల్యూ ఏమవుతుంది, 1 వాల్యూ తగ్గితే 9 మైనస్ 1 అంటే 8. 8 మైనస్ 2 అంటే 6. సో దెన్ వాల్యూ ఏంటి, 65 డిగ్రీస్. సో మనకి దెన్ 25 డిగ్రీస్, మనకి 25 డిగ్రీస్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ వాల్యూ ఏంటి, 65 డిగ్రీస్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఇలా ఉంటుంది. మనం ఇలా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ పూరక కోణాలు అంటే ఏంటో డెఫినేషన్ ఐడియా ఉంటే మీకు సరిపోతుంది. సో పూరక కోణాలు అంటే ఏంటి, మనం రెండు కోణాలని కూడిక చేస్తే 90 డిగ్రీలకి సమానం అయితే రెండు కోణాలు కూడా పూరక కోణాలు. సో మనకి వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఇలా ఉంటుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సంపూరక కోణాలు, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఎలా ఉంటాయో చూడండి. మనం 2 యాంగిల్స్ ని సమ్ చేస్తే ఆ వాల్యూ అనేది 180 డిగ్రీస్ కి ఈక్వల్ అయితే ఆ రెండు కోణాలని కూడా మనం సంపూరక కోణాలు అంటాం. సంపూరక కోణాలు అంటే మనం రెండు యాంగిల్స్ ని కూడిక చేసినప్పుడు ఆ వాల్యూ అనేది 180 డిగ్రీలకి ఈక్వల్ అయితే సో ఆ యాంగిల్స్ ఏమంటాం, సంపూరక కోణాలు అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి 80 డిగ్రీస్ ప్లస్ 100 డిగ్రీస్ అంటే 2 యాంగిల్స్ ని సమ్ చేస్తే వాల్యూ ఎలా ఉంది, 180 డిగ్రీస్ గా ఉంది. అంటే మనం ఎనీ 2 యాంగిల్స్ తీసుకోవచ్చు. ఎనీ 2 యాంగిల్స్ తీసుకున్నా గానీ ఆ వాల్యూ అనేది 180 డిగ్రీలకి ఈక్వల్ అయింది అనుకోండి. సో ఆ యాంగిల్స్ ఏమంటాం, సప్లిమెంటరీ యాంగిల్స్, సంపూరక కోణాలు అంటాం. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది 1 యాంగిల్ వాల్యూ ఇస్తారు, అనదర్ యాంగిల్ వాల్యూ అనేది ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో చాలా సింపుల్ గా జస్ట్ మనకి డెఫినేషన్ అనేది ఐడియా ఉంటే సరిపోతుంది. సో మనం ఈ టాపిక్ లో మెయిన్ గా ఒక్కసారి మనకి ఒక 1 minute లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అసలు కోణం అంటే ఎలా ఫామ్ అవుతుంది, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఇంపార్టెంట్. సో అందులో కూడా పూరక కోణాలు, సంపూరక కోణాలు. మనం 2 యాంగిల్స్ ని మనం కూడిక చేసినప్పుడు 90 డిగ్రీలకి ఈక్వల్ అయితే పూరక కోణాలు, 180 డిగ్రీలకి ఈక్వల్ అయితే సంపూరక కోణాలు, మీన్స్ సప్లిమెంటరీ యాంగిల్స్. సో ఇంతవరకు మీకు ఐడియా ఉంటే సరిపోతుంది. బేసిక్ అనేది తెలిస్తే నెక్స్ట్ ఉన్న టాపిక్స్ అనేవి కూడా ఈజీగా కన్ఫ్యూజ్ కాకుండా మనం అర్థం చేసుకోగలుగుతాం. వీడియోని పాస్ చేసుకొని సప్లిమెంటరీ యాంగిల్స్, సంపూరక కోణాలు ఒకసారి నోట్ చేసుకోండి. నీట్ గా నోట్ చేసుకోవడం కంప్లీట్ అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.